సో, ఒక రీసెంట్‌గా ఒక వీడియోలో మీరు లైక్ 10థ్ సెంచరీ నుంచే ఆహ్, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఫర్ హిందూయిజం అన్నారు గదా! అంటే రిటెన్ ఎవిడెన్సెస్ అండి. రిటెన్ ఎవిడెన్సెస్ ఎందుకంటే లిపి వచ్చిన తర్వాత, అది కూడా దేవనాగరి వచ్చిన తర్వాతనే మాత్రమే హిందూయిజం అని చెప్పుకునేది. ఓకే. అగైన్ ఐఎమ్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ ద వేదిక్ రిలిజియన్ అండ్ ద పురాణవాద రిలిజియన్ విచ్ దే కాల్ హిందూయిజం. ఫర్ దెమ్ బోత్ ఆర్ ద సేమ్. ఆళ్ళకి ఆ 2 ఒకటే. బట్ ఈ స్ట్రెచ్ మొత్తానికి కూడా లిపి రైటింగ్ సిస్టమ్ అనేది వచ్చిన తర్వాతనే వాటి యొక్క ఎవిడెన్సెస్ కనిపిస్తాయి. ప్లస్ ఈ గుడులు ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్‌గా హిందూ దేవుళ్ళ పేర్ల మీద గుడి కట్టడం అనేది 10థ్ సెంచరీ తర్వాతే. అంతకుముందు గుళ్ళు లేవా అంటే ఉన్నాయి. కాకపోతే దే ఆర్ నాట్ ఆఫ్ హిందూయిజం. దే ఆర్ దాన్నేమంటారు, దోచుకోవడం గాని, లేకపోతే ఇతర మతాల నుంచి ఈ దాన్నేమంటారు, హౌ డు ఐ పుట్ ఇట్ మైల్డ్‌లీ, ఎంక్రోచ్ చేయడం ద్వారా గాని తీసుకోవడం. దెన్ యూ కెన్ డూ వాటెవర్ యూ వాంట్ అరౌండ్ ఇట్ కదా! దాని చుట్టూరా మీరు ఇంకొక ప్రాసాదం నిర్మించొచ్చు. దాని పైన ఇంకొక ఇది పెట్టొచ్చు. యూ కెన్ స్టార్ట్ మేకింగ్ ఇట్ యువర్ ఓన్. ప్లస్ మోస్ట్ గుళ్ళు ఏకశిల కాదు. సో యూ కెన్ రీప్లేస్ ది డైటీస్. బయట ఉన్న బొమ్మలు ఏవైతే ఉన్నాయో రాళ్ళు, దే ఆర్ రీప్లేసబుల్. ఇఫ్ యూ సీ హంపి ఆర్ ఎనీ అదర్ ప్లేస్, రైట్? హుహు. బయట ఉన్న బొమ్మలు దే ఆర్ రీప్లేసబుల్. నువ్వు అందులోంచి ఆ శిల్పాన్ని తీసేసి కొత్త శిల్పాన్ని పెట్టొచ్చు. అండ్ ఆఫ్టర్ 3 ఓకే. or 400 years nobody knows whether that was the original or the something else was there. So replaceable అన్నమాట. ఓకే. సో, మీరు లైక్ హిందూయిజం అనేది మేడ్ అరౌండ్ 10థ్ సెంచరీ అంటున్నారా? నో. హిందూయిజం ఈస్ మేడ్ డెఫినెట్లీ ఆఫ్టర్ ద పురాణాలు ఎప్పుడైతే రాశారో అప్పటి నుంచి మొదలైందండి. అంతకుముందు పురాణాలు ఎప్పుడు రాసి ఇట్ వాస్ కాల్డ్ వేదిక్ రిలిజన్. ఇఫ్ యూ కాల్ ఓకే. ఇట్ రిలిజన్, ఓకే. ఓకే. గాట్ ఇట్. రైట్? అంటే నేను వీళ్ళకి ఆ 2 ఒకటే అని అనిపిస్తాయండి. వేదిక్ రిలిజన్, ఈ పురాణవాద, ఇప్పుడు మనం ఏదైతే హిందూ అంటున్నామో దే థింక్ దే ఆర్ ద సేమ్. దే ఆర్ నాట్ ద సేమ్. అట్‌లీస్ట్ ఐ కెన్ వెరీ క్లియర్‌లీ డెమాన్‌స్ట్రేట్ దట్ టు యూ. ఏదైనా ఒక ఓకే. మతంలో కైండ్ ఆఫ్ నాకు గూడా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. మేబీ లైక్ ఐ యామ్ నాట్ సో యాక్టివ్. చెప్తాను. నో, లెట్ మీ క్లారిఫై దట్ వై ఐ సే దే ఆర్ డిఫరెంట్. ఓకే. వేదిక్ రిలిజియన్‌లో వేదాస్ ఆర్ ద ప్రామాణిక, మోస్ట్ సెంట్రల్ పాయింట్, అండ్ ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ ఇట్. ఈవెన్ ఉపనిషద్స్ ఆల్సో ఆర్ డిస్కోర్సెస్. యాక్చువల్లీ దే ఆర్ పార్ట్ ఆఫ్ వేదాస్ ఓన్లీ, రైట్? డిస్కోర్సెస్ ఆన్ ద సంహితాస్, రైట్? సో అయితే ఆ వేదాల్లో ప్రైమ్ దేవతలు కొంతమంది ఉంటారు. అంటే టాప్ మోస్ట్ లెవెల్‌లో ఉన్న దేవతలు కొంతమంది ఉంటారు. అగ్ని, వాయు, అందరికంటే టాప్‌లో ఇంద్ర, రైట్? దీస్ ఆర్ ద 3 పీపుల్. వరుణ, రైట్? మిత్ర, వరుణ హుహు. పేర్లు వాడతారు అగ్నికి వాటికిని. బట్ దీస్ ఆర్ ద 4 మెయిన్ డైటీస్ అన్నమాట. దేవుళ్ళు ఓకే. అనకూడదు, దేవతలు అనాలి వాళ్ళని, రైట్? బికాస్ దే ఆర్ హుహు. డిస్క్రైబ్డ్ యాస్ అ క్యారెక్టరిస్టిక్స్. సో వాళ్ళు ఎలా హుహు. డిస్క్రైబ్ చేస్తారో అలాగే మాట్లాడుకుందాం. ఓకేనా? అయితే ఈళ్ళు టాప్ మోస్ట్ అన్నమాట. అంటే ఇంద్రుడిని బతిమలాడుకుంటుంటారు. మంత్రాల మీద మంత్రాలు రాసి ఉంటాయి. ఇంద్రుడిని, ఇంద్ర నేను మీకు ఇది సమర్పించుకుంటాను. నాకు ఇంత సంపదనివ్వు. నాకు ఇంత గోధనాన్నివ్వు. నాకు ఇలాంటి పనులు చేసి పెట్టు. నా శత్రువుల్ని నువ్వు కడతీర్చు. ఇలాంటివి అడుక్కుంటా ఉంటారన్నమాట. హోల్ ఆఫ్ హుహు. రిగ్వేద, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ఇట్, అరౌండ్ 60% ఆఫ్ ఇట్ ఈస్ బెగ్గింగ్ ఇంద్ర టు డూ థింగ్స్. హుహు. సో ఇంద్రాకి అంత హైయెస్ట్ పొజిషన్ ఇచ్చినప్పుడు, అదే ఇంద్రుడిని రామాయణంలో గాని, మహాభారతంలో గాని, బోల్డన్ని పురాణంలో గాని ఎంత చీప్ క్యారెక్టర్‌లా చూపిస్తారంటే, అసలు అది అదే మతంలో ఉన్నోళ్ళైతే ఎలా భరిస్తారు? ఒక రేపిస్ట్ హ్మ్. గానో, లేకపోతే ఒక పరాయి పెళ్ళాల మీద కన్నులేసేవాళ్ళుగా గానో, లేదా ఒక బ్రోకర్‌గా, బ్రోకర్ కాదు, ఇంకొక వర్డ్ ఉందండి, డాఫర్ అంటారు. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ ఎ బ్యాడ్ వర్డ్ ఆర్ దిస్ థింగ్. అంటే పక్కలు పరిచే టైప్ అన్నమాట. ఎవడన్నా తపస్సు హుహు. చేస్తున్నాడంటే వాడి దగ్గరికి వీళ్ళని పంపియటం, అమ్మాయిలని పంపియటం, వాళ్ళ తపస్సుని భంగం చేయని అమ్మాయిలని పంపియటం, అమ్మాయిల ఓకే. సప్లయర్‌లే. సో అంత నీచంగా ఒక మతంలో ఉన్న వాళ్ళు, ఒక హైయెస్ట్ పొజిషన్‌లో ఉన్న ఒక పర్సన్‌ని అంత చీప్‌గా చూపిచ్చేది సొంత మతం ఎలా అవుతది? హుహు. రైట్? కెన్ యూ ఇమాజిన్ దట్? ఇప్పుడు ఇంకొక మతం రేపు పొద్దున తయారైందనుకోండి. ఓకే. మేబీ 100 ఇయర్స్ ఆర్ 200 ఇయర్స్ లేటర్, ఆ సినిమాలో అంటే వాళ్ళు రాసిన కొత్త స్క్రిప్చర్స్‌లో రాముడిని ఒక ద్రోహిగా చూపిచ్చారనుకోండి. క్యాన్ యూ హుహు. బిలీవ్ దట్ దట్స్ ద సేమ్ యాస్ హిందూయిజం? యూ కాంట్, రైట్? ఎగ్జాక్ట్‌లీ. హుహు. సో అందుకే చెప్తున్నా, ఈ వేదిక్ రిలిజియన్, వీళ్ళు చెప్పుకునే హిందూ రిలిజియన్, దే ఆర్ నాట్ ద సేమ్ అండి. ఈ సో, అగ్ని, వాయువు రాముడు, గురించైతే కృష్ణ ఇవన్నీ తర్వాత వచ్చినాయి. అగ్ని, వాయువు గురించైతే ఇంకా ఘోరంగా ఉంటది. శివుడి వీర్యాన్ని అగ్ని, వాయువు నోటితోటి పట్టుకోవడం, చేత్తో పట్టుకోవడం ఎళ్లి చేస్తా ఉంటారండి కొన్ని పురాణాల్లో. ఎంత హుహు. స్కంద పురాణం, పద్మ పురాణంలో జుగుప్సాకరం అన్నమాట. అంటే సాధారణ సెన్సిబిలిటీస్ ఉన్నోళ్ళకి కూడా చిచ్చి అనేంత కంపరం కలిగించేంత రాతలు అందులో ఉంటాయి. హౌ కెన్ సంబడీ రైట్ సచ్ ఎ బ్యాడ్ థింగ్ అబౌట్ ఎ టాప్ మోస్ట్ డెయిటీ ఇన్ ఎ రిలిజన్? గాట్ ఇట్. సో, నేను ఒక గూగుల్ సెర్చ్ చేశాను సింపుల్‌గా. కింగ్డమ్స్ ఏన్షియంట్ కింగ్డమ్స్ ఇన్ ఇండియా అని. అందులో ఒకటి గోపాల
డైనాసిటీ అనేది చూసాను. నేను టిక్ కూడా చేయలేదు. మరి నేను మ్మ్. జస్ట్ ఏమన్నా దొరుకుతాయా ఏమన్నా, అంటే మీరు ఏం ఎవిడెన్సెస్ లేవన్నారు కాబట్టి జస్ట్ ఏదైనా కింగ్డమ్స్ లైక్ వాళ్ళ రిలీజియన్ హిందూయిజం ఉంటుందా అని చాలా కొన్ని బుద్ధిజం, జైనిజం ఉన్నాయి. కొన్ని హిందూయిజం కూడా అనిపించినాయి. అంటే ఒకటి గోపాల డైనాసిటీ అని ఉంది. సో ఆ పేరు ఎట్లా వచ్చిందంటారు? యా ఈ పేర్లన్నీ కూడా వి థింక్ ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి వి థింక్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ హిందూయిజం అండి. ఓకే. సి ఈ పేర్లు ఉన్నాయి చూసారా, ఒకటేంటంటే వాసుదేవ. వాసుదేవ అనగానే ఇప్పుడు మనకి గుర్తించేది ఏంటంటే వాసుదేవ అనగానే కృష్ణుడు లేదా వాళ్ళ నాన్న వసుదేవుడు. ఆ వాసు లేదా వసు ఆ సౌండ్ వినగానే ఫస్ట్ మనకి ఏంటంటే హిందూయిజం కి సంబంధించిన గాడ్ అని. దీస్ ఆర్ అప్రోప్రియేటెడ్ అండి. దీస్ ఆర్ అప్రోప్రియేటెడ్ ఫ్రమ్ ప్రీవియస్ రిలీజన్స్. ప్లస్ మనం ఏంటంటే మనం అన్ని సింగులర్ గా చూడటం మనకు అలవాటు. హిందూయిజం లేదా క్రిస్టియానిటీ లేదా ఇస్లాం లేదా జుడాయిజం. సో ఈ హిందూయిజం అనేది కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే మిగతా మూడు దే ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద సేమ్ కామన్ థాట్, రైట్? జుడాయిజం నుంచి క్రిస్టియానిటీ పుట్టింది, జుడాయిజం నుంచే ఇస్లాం ఇంకొక రకంగా మొలిచి పక్కకు వచ్చింది. సో దే ఆర్ దట్స్ వై దే ఆర్ కాల్డ్ అబ్రహామిక్ రిలీజన్స్. ఇక్కడ ఉండే ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు, అంటే ఆఫ్ఘనిస్తాన్ టు ది ఎండ్ ఆఫ్ ఈ ఎడ్జ్ ఆఫ్ బర్మా వరకు ఉన్న ప్రాంతాన్ని కనుక మీరు జంబూ ద్వీపం కానీ లేదా వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్, ఈ ఏరియాని ద రిలీజన్స్ ఫౌండ్ హియర్ ఆర్ కాల్డ్ ఇండిక్ రిలీజన్స్. అండ్ ఇండిక్ రిలీజన్స్ లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కాలంలో ద బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ ప్రామినెంట్ వన్ ఇస్ వాట్ వి కాల్ హిందూయిజం. It was never a single religion. It was never ever a single religion. It was made into a religion because they needed unity. ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు ఆర్య సమాజీలు ఉన్నారండి. ఆర్య సమాజీలకి ఈ శంకరాచార్యులకి పడదు. ఓకే, ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకుంటారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడానికి ఫేస్బుక్ లో చూస్తే వాళ్ళ గొడవలు తెలుస్తాయి. ఆర్య సమాజీలు థింక్ దట్ దే ఆర్ ద కీపర్స్ ఆఫ్ ది ఒరిజినల్ వేదాస్ అండ్ దే థింక్ దే హ్యావ్ ద కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్. ఈ శంకరాచార్యులు ఏమంటారంటే వాళ్ళకి శంకరాచార్యులకి ఎందుకు పడదు అంటే ఈ మిగతా దక్షిణపు మార్గీయులకి ఎందుకు పడదు అంటే ఈ దక్షిణ మార్గీయులు రాముని, కృష్ణుడిని, మిగతా దేవతలందరినీ గుళ్ళు పెట్టుకుని చేస్తున్నారు కదా, ఆర్య సమాజంలో వాళ్ళని తిడతారనమాట. సో వీళ్ళందరినీ కలిపి ఉంచాలి. ఇలా కొట్టుకు చేస్తా ఉంటారు. వైష్ణవులు, శైవులు కొట్టుకుంటారు, వాళ్ళకి వీళ్ళకి పడలు, మనస్పర్ధలు ఉంటాయి, వాళ్ళ మాట వీళ్ళు వినరు, వీళ్ళ మాట వాళ్ళు వినరు, రాజులతో గొడవలు వచ్చాయి. ఇవన్నిటిని కలపాలి అంటే దే నీడెడ్ కామన్ ఐడెంటిటీ. నౌ దే యూజ్డ్ ఇట్ యాస్ హిందూ. గోపాల గాని వసుదేవ గాని ఇవన్నీ కూడా దే ఆర్ దాన్ని ఏమంటారు అగ్లూటినైజ్డ్, ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఇస్ కరెక్ట్ వర్డ్, కలిపేసుకున్న రిలీజన్స్ అండి ఇవన్నిటిని. మీకు ఒకటి గుర్తుందా, ఆది శంకరాచార్యులు ఏవో కొన్ని 64 అవైదిక మతాలను లేకపోతే 64 ధర్మాలను మతాలను కలిపేసి సింగిల్ గా ఒక భక్తి మార్గాన్ని సృష్టించారు అని చెప్పి ఒకటి చెప్తారు చూసారా? అంటే అన్ని రకాల వేరు మార్గాలు ఉండేవి అప్పట్లో, అన్ని రకాల వేరు థాట్ ప్రాసెస్ ఉండేది అని. దెర్ వాస్ నెవర్ ఆది శంకరాచార్యులు అనే క్యారెక్టర్ కి హిందూయిజం అంటే ఏంటో తెలియదు, బికాస్ దట్ వర్డ్ డిడ్ంట్ ఎగ్జిస్ట్ బ్యాక్ దెన్, రైట్? సో గోపాల అనే పేరు వినిపించిన, వాసుదేవాన్ని వినిపించిన, అశోకాన్ని వినిపించిన వెంటనే మన వాళ్ళకి హిందూయిజం గుర్తొస్తుంది. బికాస్ దట్ వాస్ టేకెన్ ఇన్, తీసుకోవడం జరిగింది, లోపలికి తీసేసుకోవడం జరిగింది అంతే. ఎలా అయితే ఒక కొత్త మతాన్ని ప్రోత్సహించాలి అంటే ఇప్పుడు ఇస్లాం ఉందనుకోండి, ఇస్లాంకి కొత్త మతం దాన్ని ప్రోత్సహించుకోవచ్చు, కానీ ఇతర మతస్థుల్ని లోపలికి లాక్కోవాలంటే ఏం చేస్తుంది అంటే ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్న చాలా వరకు భాగాన్ని ఖురాన్లో రాసుకుంటుంది. అలా జరిగితేనే, అంటే ఆల్రెడీ నమ్మేవాళ్ళు ఉంటారు కదా, మోసెస్నో అబ్రహాంనో వాళ్ళని వీళ్ళని నమ్మేవాళ్ళు ఉంటారు కదా, ఆ నమ్మిన వాళ్ళని నా ఫోల్డ్లోకి, నా కొత్త మతంలోకి తీసుకురావాలి అంటే మీకు తెలుసో లేదో మీ పుణ్య పురుషులు కూడా మా అల్లా తయారు చేసినోడే, అదే సీక్వెన్స్ లో మొహమ్మద్ని తయారు చేశాడు అని చెప్పుకుంటేనే వాళ్ళు నమ్ముతారండి. ఫ్రెష్గా బ్రాండ్ న్యూగా కొత్త మతాన్ని నేను తయారు చేస్తున్నా, ఈ రోజు నుంచి ఒక దేవుడి పేరు బుడుంగి అని చెప్పి నేను మొదలెడితే ఎవడు రాడండి. సో యూ హ్యావ్ టు ఈ ఆల్రెడీ ఉన్న థాట్ ప్రాసెస్ని కానీ ఆల్రెడీ ఉన్న మతాలలోంచి కానీ అందులోంచే పుట్టుకు రావాలి, కొత్తది ఏది వచ్చినా సరే. వాళ్ళని కన్వర్ట్ చేయాలంటే కూడా వాళ్ళని మీరు మా వాళ్ళని తేల్చేయాలి. వీళ్ళు చేసుకునేది అదే కదా, ఈ ఇతర మతాలు వచ్చి చేసుకునేది ఏంటంటే మీరు మా వాళ్ళే, సో కాబట్టి ఇంకేం ఇబ్బంది లేదు, మీకు కల్చర్ కూడా మార్చాల్సిన పని లేదు, మీరు ఏ రకంగా పెళ్లి చేసుకుంటున్నారు అదే రకంగా పెళ్లి చేసుకోండి, జస్ట్ ఫోటో మార్చుకోండి అంటే అంటున్నారు. సేమ్ వే హిందూయిజం ఆల్సో హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ సెల్ఫ్ అండి. ఇట్స్ అన్ అక్లిమటైజేషన్ అండ్ మిక్స్చర్ ఆఫ్ మెనీ థింగ్స్. అందుకనే నార్త్ ఇండియన్స్ కస్టమ్స్ కి సౌత్ ఇండియన్ కస్టమ్స్ కి పక్కన ఉన్న రాష్ట్రాలకు కూడా తేడాలు ఉండేది. అందుకే దే కాల్ దెమ్సెల్స్ హిందూ బట్ దే ఆర్ నెవర్ హిందూ, దే ఆర్ నాట్ హిందూ, దే కాల్ దెమ్సెల్స్, దే ఆర్ ఫ్రీ టు డూ దాట్. ఓకేనండి.